నమస్తే రవి సార్. నమస్తే అండి. సార్, టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను పదవి నుంచి తొలగిస్తూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది సార్. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రి మీద, ఆలయ వ్యవస్థ మీద. అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది సార్? చెప్పారు కదా, చాలా తీవ్రమైనవి, తర్వాత చాలా నీచాతి నీచమైన ఆరోపణలు చేశారు. వ్యవస్థ గౌరవాన్ని కించపరిచే చేశారు. ఈవో ప్రధాన అధికారిగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న ధర్మారెడ్డి క్రైస్తవుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు. అందుకనే ఈ ఆలయ దీనికి ప్రతిష్టకు భంగం కలిగించే పనులు చేస్తున్నారు ఈ పద్ధతిలో అన్నారు. వీళ్ళని అనటమే కాకుండా పీఠాధిపతులుగా ఉన్నటువంటి జిఆర్ స్వాములు, వాళ్ళ మీద జిఆర్ పరంపరను కూడా కించపరిచే విధంగా చేశారు అని సాక్షాత్తు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి చెప్పాడు. ప్రధాన అర్చకుడు నిజానికి గౌరవ ప్రధాన అర్చకుడు ఎట్లా ఉంటాడు? ఒక వ్యవస్థకు ప్రధాన పదవి అంటేనే అది గౌరవం కాదు, చాలా కీలకమైంది కదా. సమస్య అంటే దీక్షితులు, రమణ దీక్షితులను అందరూ గౌరవిస్తారు, ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు, విద్యాధికుడు, ఇదంతా అని. కానీ చాలా కాలంగా ఆయన కోరి వివాదాస్పదంగా మారిపోయారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, మీడియాకు రావడం, ట్వీట్లు పెట్టడం, వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ మీద, వీళ్ళుంటే వాళ్ళ మీద. నిజానికి ఆయన తొలగించడం ఇది రెండోసారి. 2018లో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆయన తొలగించింది. తొలగించిన ఆయన్ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చి గౌరవ హోదాలో పునర్నియమించింది. వాస్తవానికి నిజానికి అప్పుడు ఎందుకు చేశారంటే అంతకుముందు ఆయన చంద్రబాబు మీద విమర్శలు, లేకపోతే అంటే ఎవరుంటే పూర్తిగా ఆయనకు ఎవరు అధికారంలో ఉన్నారో అది కాదు ఆయనకు ముఖ్యం. తన ప్రాధాన్యత తన చుట్టూ తిరగడం. తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలామంది వంశపారంపర్యంగా ఉన్నవాళ్ళు, చాలామంది పూజారులు అక్కడ ఉంటున్నారు. ఈయన సీనియర్ కావచ్చు, లేకపోతే అందరికంటే ఎక్కువ కాలం నుంచి ఉండొచ్చు, అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ అదే సమయంలో ఆ సంయమనం లేదు, సమతుల్యత లేదు. మూడోది, అందరూ ఏదో దేవుడికి నమస్కారం పెట్టుకుందామని భక్తితో అక్కడికి ఎంతో ఇదిగా వస్తారు. అక్కడ ఉండి వివాదాలు రగిలించటం ఎంత ఇదండి. ఇన్ని సంవత్సరాలు అక్కడ ఆ పీఠంలో అలాంటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఇంకా వేరే విషయాలు ఏమి ఉండకూడదు నిజానికి అని ఎవరైనా అనుకుంటారు. కానీ అన్ని విషయాలు కావాలి ఆయనకు, అన్ని. అది మతాలు కావాలి, అదే ఇంకొకటి కావాలి, వీడియోలు కూడా కావాలి. మన యూట్యూబ్లో ఆయన చేసిన కామెంట్స్ చూస్తే ఎలా చేశారంటే, నేను నిజానికి ఆ విషయాలు నాకు అంత సంబంధం లేదు, పట్టింపు లేదు కాబట్టి చెప్పను. కానీ కొంతమంది భక్తులు వచ్చి స్వామివారికి నమస్కారం పెడుతుంటే, పూజ చేస్తుంటే నాలో నేను నవ్వుకుంటూ ఉంటాను, స్వామివారిని చూస్తే ఆయన కూడా నవ్వుతూ ఉంటాడని. వాళ్ళ పూజలను కూడా చేసేది తనకి ఎవరు ఇచ్చారు? ఎవరికి ఉన్న భక్తి, ఎవరికి ఉన్న విశ్వాసం వాళ్ళది. వాళ్ళు పాపాత్ముల, పుణ్యాత్ముల, అక్రమార్జన పరుల, అది మీ పని కాదు కదా, మిమ్మల్ని అక్కడ పెట్టింది. ఏదైనా అభ్యంతరం ఉంటే ఆయన చూసుకుంటాడు, వాళ్ళు చూసుకుంటారు. అంటే నేను అంటుంది ఏంటంటే తన పరిధి మించి లేదు. తెలుగుదేశం ఉన్నప్పుడు పింక్ డైమండ్ అవి ఇవి ఇట్లాంటివి వచ్చినప్పుడు కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం. పోనీ అంతా పూర్తిగా భక్తి ప్రధానమైపోయి అలా ఉన్నారు అంటే, ఏ అంబానీలో వస్తే అతిథి గృహానికి వెళ్ళి వాళ్ళ కోసం విగ్రహాలు కూడా తీసుకుపోయి పూజలు చేయించారు. ఇలాంటి విమర్శలు కూడా, వివాదాలు కూడా మూట కట్టుకున్నారు. అన్నీ నేనేమి 100% వాళ్ళు ధృవీకరించట్లేదు, జరిగిన వాతావరణం చెప్తున్నా. ఇన్ని రకాలుగా ఉండకూడదు కదా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. పోనీ అక్కడ యూనియన్లు ఉన్నాయి, చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళేదో కార్మికులు, ఉద్యోగులు వాళ్ళ కోసం. ఇప్పుడు ఉదాహరణకు టీటీడీ ఈరోజు వాళ్ళ 9,000 మందికి జీతాలు పెంచాలి ఇలా నిర్ణయం కూడా చేశారు. కొద్ది రోజుల కిందట అవుట్ సోర్సింగ్ సిబ్బంది అలాంటివి ఎప్పుడైనా మాట్లాడారని చూస్తుంటే ఒక్కసారి కూడా ఎప్పుడు మాట్లాడలేదు. అంటే భక్తుల సదుపాయాలు, అక్కడ సిబ్బంది, అంటే ఎవరైతే ఆలయాన్ని ముందు పరిశుభ్రంగా ఉంటే కదా ఆ తర్వాత పరమార్థమైనా ఏదైనా. కానీ అది లేదు, ఎంతసేపటికి సెల్ఫ్ ఫోకస్. కొన్నిసార్లు ప్రోటోకాల్కు విరుద్ధంగా మనవాడిని తీసిపోయాడు, లేకపోతే ఇంకెవరితోనో చేయించారు, ఇలాంటి విమర్శలు ఒక్క రకమైనవి కాదండి. వివాదాస్పద ప్రధాన వివాదాస్పద అర్చకుడుగా ఆయన తయారవటం చాలా ఇబ్బందికరమైంది. ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళని అలా ఉంచి అక్కడ ఈవోను అక్కడ ఉండొచ్చు, ఈవో మీద విమర్శలు లేవని నేనేం చెప్పట్లేదు. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు అసలు రెండు పాలక పార్టీలు ఇలాంటి వాళ్ళని ఆశ్రయంగా వీళ్ళను కేంద్ర బిందువుగా చేసుకోవటం కూడా అనవసరం. అంతే కదా, వాటి రూల్స్ ప్రకారం, నిబంధనల ప్రకారం చేయాలి తప్ప. అనేక కుటుంబాలు కూడా ఉన్నాయి అక్కడ, మిగతా వాళ్ళకి ఇబ్బంది. పాలక వర్గాలు ఒకరిని తీసుకొస్తే బహుశా ఈ పరిస్థితి గమనించడం, ఇందులో మతాలను తీసుకొని రావటం అండి, పదే మతాలను తీసుకొని రావడం. వెంకటేశ్వరుడే బీబీ నాంచారిని సహచరిగా
ఆయన స్వీకరించాడు. ఆయనకు ఏదో పెట్టి సార్ ఇప్పటికి కూడా బీబీ నాంచారి కుటుంబ సభ్యులకు కడపలో, దేవుని గడపలో కానీ, తిరుపతిలో కానీ ప్రోటోకాల్లో వాళ్ళకు ఒక చిన్న భాగం ఉంది. సార్ అలాగే కొంతవరకు ఇస్లామిక్ దీంతో ఉన్న వాళ్ళకు కూడా ఈ నాద సాంప్రదాయాలు వీటిలో వాళ్ళకు కొంత చోటు ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా అందరికీ దేవుడు అని అనుకునే పరిస్థితుల్లో దీన్ని పదే ఇప్పుడు క్రైస్తవ ఇంకోటి ఇంతకుముందు కూడా ఉండేది. ఇటువంటి జగన్ ఏమని సంతకం చేశాడు, ఇవన్నీ వివాదాలు పెంచడానికి తప్పితే నిజానికి అక్కడికి వచ్చే భక్తులు ఎవరికి ఇవి పట్టనే పట్టవు. వాడు అక్కడికి వెళ్ళటం, పూజలు చేసుకోవటం, దర్శనం చాలా తక్కువ సమయం ఉంటుందని ఆలోచిస్తారు. అవి వదిలేసి అక్కడ ఉన్నవాళ్ళు. సో బహుశా నేను అనుకోవటం టీటీడీ కూడా చాలా అనివార్యమైన పరిస్థితుల్లో ఇంక ఇది ఎక్కడో చోట ముగించాలి, లేకపోతే వివాదాలు పెరగడమే కానీ తగ్గడం లేదన్న తరహాలో ఇది చేశారని అనుకోవాలి. విజయసాయి రెడ్డి ఉన్నాడు ఉదాహరణకు. ఐ థింక్ ఆయన కొన్నాళ్ళు బోర్డు మెంబర్గా కూడా ఉన్నట్టున్నారు. పింక్ డైమండ్ ఇదేదో కొన్ని అవన్నీ చంద్రబాబు నాయుడు గదిలో తవ్వితే దొరుకుతాయన్నారు. తర్వాత తవ్వారా ఏం లేదు, 5 సంవత్సరాలు అయిపోతుంది. సో నేను చెప్తుంది ప్రజల భక్తి విశ్వాసాలతో ముడిపడిన అంశాలను ఎవరు రాజకీయ అస్త్రాలుగా వాడుకుందామన్నా కానీ అది చాలా పొరపాటు. బీజేపీ వాళ్ళు సరే విషయంలో 1% టీటీడీ నిధుల్లో 1% తిరుమల అభివృద్ధికి, తిరుపతి అభివృద్ధి కోసం, పౌర సదుపాయాల కోసం ఖర్చు పెడతాం, భక్తులు రాకపోకలు అని నిర్ణయం చేస్తే ఇది స్వామివారికి అపచారం అని వీళ్ళంతా గగ్గోలు. తిరుపతి ఉంటే కదండి తిరుపతిలో తిరుమల కొండ ఉండేది. అదిగో అల్లదిగో హరివాసం అని పాడేది తిరుపతిలో పాడతారు అంతే కదా, అక్కడికి వెళ్ళి పాడరు కదా. దాన్ని కూడా తప్పు. తిరుపతి అభివృద్ధి అయితే అక్కడ పరిశుభ్రంగా ఉంటే స్వామివారు సంతోషిస్తారు కానీ విచారిస్తారు. అంటే ప్రతి దానికి ఒక కమ్యూనల్, ఒక రిలీజియస్, ఒక పొలిటికల్ కలర్ ఇవ్వటం. ఇంకెవరో ఇస్తే సరే, చంద్రబాబు ఇచ్చాడు, లేకపోతే ఇంకొక కరుణాకర్ రెడ్డి ఇప్పుడు పూర్వాశ్రమంలో ఇచ్చాడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, లేదు ఇంకొక ఆయన ఎవరో ఇచ్చాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చాడు అంటే వాళ్ళు ఏదో పాలిటీషియన్స్ అనుకోవచ్చు. పాలిటీషియన్స్ అందామా అంటే ఒక ఆయన ఉన్నాడు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేసినందుకు ఫిరాయించి రంగు మార్చి ఓటేసినందుకు ఆయన వెంటనే టీటీడీ చైర్మన్ చేశారు. ఎక్కడ తిరుపతి, ఎక్కడ పవిత్రత నేను చెప్పనే లేను. ఇప్పుడు అవన్నీ నోట్ల రద్దు సమయంలో దొరికిన వాళ్ళు ఇప్పటికీ అక్కడ సభ్యులే. కాబట్టి ముందు పవిత్రతను వీటిని కాపాడదలుచుకుంటే అంటే లేదా విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుంటే వివాదాలకు దూరంగా ఉండాలి. వివాదాలు ఎవరో చేయటం కాకుండా గౌరవ ప్రధాన అర్చకులే ఇవన్నీ చేస్తే ఇంకేం గౌరవం ఉంది అక్కడ. కాబట్టి చూద్దాం, ఆయన దీని మీద కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. చాలాసార్లు ఆయన కోర్టులో కేసులు వేసిన పరిస్థితి కూడా ఉంది. నేను ఇందులో వ్యక్తిగతంగా ఆయన మీద కొత్తగా ఏమి వ్యాఖ్యానాలు కూడా చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ కొత్త కేసులు వివాదాలు మనం ఎక్కడ ఎదుర్కొంటాం. కానీ ఇలాంటివి హుందాగాను వివాదరహితంగా అందరినీ కలుపుకుపోయే విధంగా, ముఖ్యంగా మతపరమైన విశ్వాసంతో వచ్చే వాళ్ళ కోణంలో అవి ఉండాలి తప్ప వ్యక్తిగతమైన అంశాలు, కుటుంబపరమైన అంశాలు, లేకపోతే ప్రాధాన్యతలు, ప్రాముఖ్యతలు వీటి చుట్టూ గిరిటీలు కొట్టడం మంచిది కాదు. టీటీడీ నిర్ణయం మీద స్పందనలు ఎలా వస్తాయో చూద్దాం. వెంటనే మత కోణం ఇచ్చే ప్రయత్నం చాలా జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది అలా మాట్లాడి ఉంటే కూడా నేనేం ఆశ్చర్యపోను. కానీ మీరు ఇప్పుడు ఉదాహరణకు చిన్నజీయర్ స్వామిని మీరంటేనేమో అది మతము, ఇంకొకరు అంటేనేమో మీరంటే కాదు, ఇంకొకరంటే మతం అంటే ఎలా కుదురుతుంది? సో ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ప్రజా జీవిత ప్రమాణాలు పాటించాల్సిందే. థ్యాంక్ యూ సార్.